మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. అందరు ఎలా ఉన్నారు? ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పుట్టుకను గురించి సంతోషిస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా క్రైస్తవులమైన మనం ఏమి చేయాలి అనే విషయం ఇందులో తెలుసుకుందాం. దయచేసి పూర్తిగా వినండి. అప్పుడే ఈ వీడియో యొక్క పూర్తి వివరణ మీరు గ్రహించగలరు. తండ్రి నుంచి యేసుక్రీస్తు ద్వారా కలిగే కృపను గూర్చి ఆనాడు పాత నిబంధన కాలంలో ప్రవచించిన ఎందరో ప్రవక్తలు రక్షణను గూర్చి పరిశీలిస్తూ ఆత్మ సహాయంతో క్రీస్తు పుట్టుకను గూర్చి, ఆయన మన కొరకు పొందబో శ్రమలను గూర్చి, ఆయన పునరుత్థానం తర్వాత కలగబో మహిమలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు వారికి ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచిస్తూ వచ్చిందో దానిని విచారించి పరిశోధించారని దేవుని వాక్యం సెలవిస్తోంది. క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం సిలువలో మరణించి శ్రమపడాలి అంటే ఆయన ఈ భూలోకానికి మానవ రూపంలో రావాలి. ఆయన ఎప్పుడు ఈ లోకానికి వస్తారు, ఎప్పుడు కాలం పరిపూర్ణం అవుతుంది, ఎప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ భూలోకానికి పంపుతాడు అని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఆనాడు ప్రవక్తలు క్రీస్తు పుట్టుకను గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పడం జరిగింది. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అంటే క్రీస్తు కన్యకకు పుట్టబోతున్నాడని. బెత్లెహేము, ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అనే ప్రవచనం ద్వారా ఆయన బెత్లెహేములో పుట్టబోతున్నాడని, భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినట్లు క్రీస్తు అబ్రహాము సంతానమని, ఆయన మనల్ని దుష్టత్వం నుంచి మళ్లించి మనల్ని ఆశీర్వదిస్తాడని, నక్షత్రము యాకోబులో ఉదయించును అనగా యాకోబు సంతానంగా ఆయన వస్తున్నాడని, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, యూదా యొద్ద నుండి రాజదండం తొలగదు అంటే ఆయన ఇశ్రాయేలులో యూదా గోత్రంలో పుడతాడని, పరోక్షంగా ఆయన నక్షత్రము ఆయన పుట్టుకకు సూచనగా ఉంటుందని, తూర్పు దేశపు జ్ఞానులకు సైతం ఆయన నక్షత్రం ఆధారంగా ఉండి వారిని నడిపించబోతుందని, దావీదునకు నీతి చిగురు అంటే దావీదు కుమారుడని, అతడు రాజే పరిపాలన చేయును అంటే దేవుడు దావీదు సింహాసనమును క్రీస్తుకిచ్చాడని, యెహోవా మనకు నీతి అనే పేరు పెట్టబడిన వాడు అంటే భూమి మీద నీతి న్యాయములను జరిగిస్తూ వివేకంగా నడుచుకుంటూ తాను వచ్చిన పనిని లేదా కార్యమును సంపూర్ణంగా నెరవేరుస్తాడని, పుస్తకపు చుట్టలో తనను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన వస్తాడని, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది, రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది అంటే బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చినప్పుడు యూదారాజు ఈ సంగతి విని కలవరపడి ఆ జ్ఞానుల ద్వారా నక్షత్రం కనబడిన కాలం తెలుసుకొని 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ చంపించాడు కదా. ఇలా రామాలో అంగలార్పు కలుగుతుందని, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని అంటే దూత స్వప్నమందు యోసేపునకు, యేసుక్రీస్తు ప్రభువారికి ఈ భూలోకంలో తండ్రిగా ఉన్న యోసేపునకు ప్రత్యక్షమై చెప్పినట్లు ఐగుప్తునకు వెళ్ళిన తర్వాత హేరోదు చనిపోయినప్పుడు ఇశ్రాయేలు దేశమునకు క్రీస్తును దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి పిలిచాడని, అలాగే జనములు నీ వెలుగునకు వచ్చేదరు, నీ ఉదయకాంతికి వచ్చేదరు అంటే అన్యులు కానుకలు తేవడం విషయంలో క్రీస్తుకు సింబాలిక్గా రాజైన సొలొమోనును గురించి, అలాగే పరోక్షంగా మరి ముఖ్యంగా దావీదు సంతానమైన క్రీస్తును గురించి ఇతర రాజులు కానుకలు తీసుకొని వస్తారని, అలాగే దానియేలు దర్శనంలో పాడైన యెరూషలేమును గురించి మరలా కట్టించవచ్చన్న ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టును అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించబోతున్నాడని, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అంటే యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆకాశం నుంచి దిగివచ్చి ఆయన మీద నిలుస్తాడని, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును అని మోషే చెప్పినట్లు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి రాబోతున్న క్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు మాత్రమే కాకుండా ఆయన మోషే వంటి లేదా మోషే కంటే గొప్పవాడైన నాయకుడైన ప్రవక్త అని, అన్ని విషయాలలో ఆయన మాట వినాలని, ఇలా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన పుట్టుకను గురించి ఎందరో ప్రవక్తలు రాశారు. అలాగే వారు కాలం పరిపూర్ణమైనప్పుడు ప్రవచనాల ఆధారంగా ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచిస్తూ వచ్చిందో దానిని విచారించి పరిశోధించారు. ఈ వ్రాయబడిన ప్రవచనాలన్నీ క్రీస్తు పుట్టుకతో నెరవేరాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించారు. తండ్రి తనకిచ్చిన పనిని యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా నెరవేర్చి సిలువలో మరణించి
తిరిగి సజీవుడై పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆనాడు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చిన ఆయన తిరిగి ఈ లోకానికి రెండవసారి మహాప్రభావంతో మహిమతో మేఘారుడై రాబోతున్నాడు. పరలోకంలో మనకు తండ్రి ఇంట స్థలము సిద్ధపరిచి తిరిగి ఈ లోకానికి వచ్చి మనల్ని కూడా తనతో తీసుకువెళ్ళబోతున్నాడు. మరి క్రైస్తవులమైన మనం ఆయన కొరకు ఎదురు చూస్తున్నామా? ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్నామా? ఎందుకంటే మనం ఎల్లప్పుడూ మనసులో పెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు ఎలాగైతే పరలోకమునకు చేర్చబడ్డారో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అని భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనాలు లేదా లేఖనాలు మనకు ఎప్పుడు గుర్తుండాలి. క్రీస్తు రెండవ రాకడలో ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడతారని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సాతాను యొక్క సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, బలమును కొట్టేసి తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగిస్తాడని. ముఖ్యంగా క్రీస్తు రెండవ రాకడలో ఆయన ప్రభావంతోనూ మహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారని. ఆయన దూతలు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారని. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన తన వారిని వేరుపరుస్తాడని. అప్పుడు దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన క్రీస్తు సువార్తకు లోబడిన వారికి ఆయన ప్రతిదండన చేస్తాడని. మనలను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మనకు విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని. ఇలా ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుందని, ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారని, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారని. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయని, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయని, భూమి దాని మీద ఉన్నదంతా కాలిపోతుందని క్రీస్తు రాకడకు సంబంధించి ఎన్నో ప్రవచనాలు మనం చూడగలం. అలాగే పాత నిబంధనను పరిశీలిస్తే, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు. అంటే క్రీస్తే రక్షకుడు, న్యాయాధిపతి కాబట్టి, రక్షణ నిత్య జీవం ఆయన ద్వారానే కాబట్టి, ఉగ్రత దినమందు నశించి నరకానికి వెళ్ళకూడదని కుమారుని ముద్దు పెట్టుకోవాలి. అంటే తీర్పు దినమందు నశించిపోకుండా ఆయన ద్వారా రక్షణ పొందుకోవాలని. భూజనులకు తీర్పు తీర్చుటకై ఆయన వేం చేయుచున్నాడు, న్యాయముని బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. అంటే ఆయన రెండవ రాకడకు సిద్ధపడమని. యెషై మొద్దు నుంచి పుట్టిన చిగురైన ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చక, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయక, నీతిని బట్టి యథార్థముగా విమర్శ చేస్తాడని. తన వాగ్దండం చేత లోకమును కొడతాడని, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపుతాడని. అలాగే మృతులైన వారు బ్రతుకుతారని, వారి శవములు సజీవములైతాయని, మంటిలో పడి ఉన్న వారిని ఆయన ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతాత్మలను సజీవులనుగా చేస్తుందని. అంటే క్రీస్తు రెండవ రాకడలో ఇవన్నీ సంభవిస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. క్రీస్తు రెండవ రాకడకు సారూప్యంగా ఎదోమును గూర్చి ఆనాడు యెహోవా కోపము సమస్త జనముల మీదికి వస్తుందని, ఆకాశ సైన్యమంతా క్షీణించి కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడునని, అలాగే సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నాడని, అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుంచి ప్రవహిస్తుందని, వేవేల కొలది పరిచారకులు ఆయనకు ఉన్నారని, ఆకాశ మేఘారుడై ఆయన కుమారుని పోలినవాడు దేవుని యొద్ద ఉన్నాడని, అప్పుడు తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడ్డాయని, సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడేవారు మనుష్య కుమారుని పోలిన ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడిందని. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనదిగా, ఎన్నటికీ తొలగిపోనిదిగా, ఆయన రాజ్యము ఎప్పుడు లయం కానిదిగా ఉందని. అంటే క్రీస్తు రెండవ రాకడ తర్వాత జరగబో తీర్పును గురించి దానియేలు దర్శనంలో మనం ఇవన్నీ చూడగలం. క్రీస్తు రెండవ రాకడను గురించి యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగునని, చంద్రుడు రక్తవర్ణమగునని. అంటే ఆయన దినం అంత భయంకరంగా ఉండబోతుందని. అప్పుడు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడతారని. అంటే క్రీస్తు నామమును బట్టి తండ్రికి ప్రార్థన చేయవారు ఆ ఉగ్రత దినము తప్పించుకుంటారని. యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీరుస్తాడని. అది యెహోవా దినమని. అప్పుడు యెహోవా సర్వలోకమునకు రాజై ఉన్నాడు, ఆ దినమున యెహోవా ఒక్కడే అని. అంటే ఈ లోక రాజ్యము దేవునిది మరియు ఆయన కుమారుడైన క్రీస్తుది అని. ఆయన యుగయుగముల వరకు ఏలుతాడని. అప్పుడు యెరూషలేము పట్టణము ఎత్తుగా కనబడుతుందని, శాపం అనేది కలుగదని, యెరూషలేము నివాసులు నిర్భయంగా నివసిస్తారని. అంటే తన భర్త కొరకు అలంకరింపబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుంచి దిగివచ్చే నూతనమైన యెరూషలేమని. అందులో లేదా అప్పుడు మనకు మరణం ఇక ఉండదని, దుఃఖమైన, ఏడ్పైన, వేదనైనా ఉండదని. ఇలా అనేక ప్రవచనాలు లేదా లేఖనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. క్రీస్తు పుట్టుకను గురించి ఎలాగైతే ప్రవచనాలన్నీ బెత్లెహేములో ఆయన పుట్టుకతో నెరవేర్చబడ్డాయో,
అలాగే ఆయన రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనాలన్నీ నెరవేర్చబడతాయి. ఇదే సత్యం, ఇది తథ్యం. నిజానికి మనలో చాలా మంది క్రీస్తు రాకడ గురించి మా చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఆయన వస్తాడని చెప్తూనే ఉన్నారు, ఈ లోకమైతే దుష్టుని వైపు ఉంది, ఆయన రాకడేమో ఆలస్యం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఆయన తన రెండవ రాకడనే వాగ్దానంను గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. అయితే అందరూ మారు మనసు పొందాలి అని అందరి ఎడల ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా క్రైస్తవులమైన మనం ఆయన రెండవ రాకడ దినం సమీపిస్తుందని, ఆయన రాకడకు సంబంధించిన సూచనలు ఎన్నో నెరవేరుతున్నాయని గుర్తించాలి. అనేకులు ఆయన పేరిట వచ్చి మోసం చేస్తున్నారు. యుద్ధాలనేవి కామన్ అయిపోయాయి. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది. కరువులు, భూకంపాలు, అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. క్రీస్తు నామం నిమిత్తం మనలో అనేకులు శ్రమల పాలవుతున్నారు. క్రిస్టియన్స్ పై పర్సిక్యూషన్ లేదా హింస అనేది పెరిగిపోయింది. మనలో మనకే ప్రేమ చల్లారిపోయింది. అనవసరమైన అభ్యంతరాలతో ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. అబద్ధ ప్రవక్తలు, మోసగాండ్రైన పనివారు, అబద్ధ బోధకులతో అమాయక క్రైస్తవులు మోసపోతున్నారు. అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోవడం జరుగుతోంది. ఆకాశం నుంచి మహా భయోత్పాతములు, గొప్ప సూచనలు కలుగుతున్నాయి. ఈ సూచనలన్నీ మన కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మనం మాత్రం క్రిస్మస్ పేరుతో నిజమైన క్రీస్తు కార్యములను పట్టించుకోకుండా ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్లో మునిగిపోతున్నాం. క్రిస్మస్ ఫెస్ట్ పేరుతో ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో ఎంటర్టైన్మెంట్కి ప్రాముఖ్యతనివ్వకుండా, క్రీస్తు ఏ విధంగా అయితే లేఖనాల ప్రకారం ఈ లోకంలో పుట్టి మరణించి సజీవుడై పరలోకానికి వెళ్ళాడో, అదే విధంగా లేఖనాల ప్రకారం తిరిగి ఆయన రెండవసారి రాబోతున్నాడు అని మనం గుర్తెరగాలి. ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాదు, క్రైస్తవ జీవితంలో సీరియస్నెస్ అనేది ఉండాలి. కామెడీతో కూడిన స్కిట్లతో ఆనందించడం కాదు, ప్రభువునందు ఆనందించాలి. నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు యొద్దకు నడిపించడంలో ఆనందించాలి. మన సమయం వచ్చినప్పుడు క్రీస్తుని బట్టి కలిగే శ్రమలలో ఆనందించాలి. ఏదో ఈ ఒక్క నెల మాత్రమే కాదు, నిజంగా ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక ఆచారంగా క్రీస్తు పుట్టుకను గూర్చి పండగ చేసుకుంటూ తర్వాత మర్చిపోయి తిరిగి మన పనుల్లో నిమగ్నమైపోకుండా ప్రతి క్రైస్తవునిపై సువార్త ప్రకటించవలసిన భారం ఉందని గుర్తించాలి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినట్లు, అందరిలాగా పండగ మాత్రమే చేసుకొని సుమారు 2000 సంవత్సరాల క్రితం పుట్టి శిలువలో మరణించి తిరిగి పరలోకానికి వెళ్ళిన క్రీస్తుని గురించి ఇప్పుడు మాత్రమే నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని సంతోషిస్తే సరిపోదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు తాను ఈ లోకంలో పుట్టడానికి గల కారణం ఏంటంటే, మన కొరకు ప్రాణం ఇచ్చి మనకు రక్షణ ప్రసాదించి తిరిగి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి తిరిగి మన కొరకు ఈ లోకానికి వచ్చి మనల్ని కూడా తనతో పాటు తండ్రి యొద్దకి తీసుకెళ్లడం లేదా నిత్యజీవం ఇవ్వటం. ఇదే తండ్రి అనాదికాల సంకల్పం. కాబట్టి క్రైస్తవులమైన మనం ఆయన పుట్టుక దగ్గర మాత్రమే ఆగిపోయి పండుగలో మునిగిపోయి తనతో పాటు తిరిగి పరలోకానికి వెళ్ళి నిత్యజీవం పొందుకోవాలనే విషయాన్ని మర్చిపోకూడదు. క్రీస్తు దినం సమీపిస్తుందని గుర్తెరిగి దేవుని ప్రేమగల పిల్లలతో సమాజంగా కూడుకుంటూ ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరం పురికొల్పుకోవాలి. అంటే క్రీస్తు పుట్టుకను గురించి మాత్రమే పండుగ చేసుకుంటున్న మనం రెండవసారి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడనే విషయాన్ని కూడా గుర్తెరగాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఎందుకంటే జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందుకోవచ్చు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసి పాస్ అవ్వచ్చు. వ్యాపారంలో నష్టపోతే మరొకసారి లాభం పొందుకోవచ్చు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకపోతే రాబోయే దినాల్లో బాగవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే నెక్స్ట్ టైం ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వచ్చు. అదే ప్రాణం పోతే తిరిగి సంపాదించుకోగలమా? లేదు కదా. పొరపాటున నరకానికి లేదా వేదనకరమైన స్థలానికి వెళ్తే తిరిగి బయటకు వచ్చే అవకాశం ఉందా? లేనే లేదు. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా రాని, ఇక భరించలేము, ఈ కష్టం నుంచి ఇక బయటికి రాగలమా అని అనిపించినా, లేక జీవితం ఇక అయిపోయింది, ఒక అడుగు కూడా ముందుకు వేయలేము అని అనిపించినా, నేనైతే ఒక్కటే చెప్పగలను, ఈ భూమి మీద ఉన్నాము అంటే అదే మనకు గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా బ్రతికి ఉంటే తిరిగి సంపాదించుకోగలం. అయితే పరలోకాన్ని పొరపాటున చేజార్చుకుంటే మరొక అవకాశం అనేది ఉండదు. అందుకే ఎంత పెద్ద బాధ కలిగినా, ఎంత కష్టం వచ్చినా, అలాగే పట్టలేని సంతోషం కలిగిన, జీవితం అంతా సుఖంగా గడుస్తున్నా, ఏది ఉన్నా ఏది లేకున్నా దేవుడు మనకు ఉన్నాడు, మనపై కృప చూపుతున్నాడు. అందుకే ఈ రోజుకి కూడా మీరు నేను ఈ భూమిపై ఇంకా బ్రతికున్నాం. అంటే మన వంతు మనం చేయవలసిన పని లేదా దేవుడు మనపై పెట్టిన బాధ్యత మనపై ఉంది అని మనం గుర్తెరగాలి. విశ్వాస జీవితంలో సంపూర్ణత వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడే మనల్ని
పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచువాడని బైబిల్లో రాయించబడింది. అలాంటప్పుడు ఆయన రాకడ కోసం సంతోషంతో సిద్ధపడాలే తప్ప ఈ జీవితంలో కష్టాలనేవి లేదా సంతోషాలనేవి శాశ్వతం కాదు. ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేవి జీవితంలో ఎల్లప్పుడూ ఉండవు. ముఖ్యమైనది ఏంటంటే మన తండ్రితో పాటు మన ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు యుగయుగాలు మరణం లేని అంతం లేని జీవితం. కాబట్టి క్రైస్తవులమైన మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ప్రతి సంవత్సరం క్రీస్తు పుట్టుకను గూర్చి సెలబ్రేట్ చేసుకుంటుంటాం కదా. చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ సువార్తకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడడమే ఇక మిగిలింది అని గుర్తుంచుకోవాలి. ఆనాటి ప్రవక్తలు ఆయన పుట్టుకను గూర్చి, ఆయన మన కొరకు పొందబో శ్రమలను గూర్చి, ఆయన పునరుత్థానం తర్వాత కలగబో మహిమలను గూర్చి, అది ఏ కాలం, ఎప్పుడు ఇవన్నీ ఇలా జరుగుతాయి అని పరిశీలిస్తూ తమ విశ్వాస జీవితమును ఎలాగైతే విజయవంతంగా ముగించారో అదేవిధంగా నేడు మనం ఆయన ఎప్పుడు ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయన రెండవ రాకడకు సంబంధించిన సూచనలు ఏంటి, ఆ సూచనలలో ఎన్ని నెరవేరాయి, ఎప్పుడు మన జీవితం ముగియబోతోంది, ఒకవేళ ఈరోజే యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ జరిగితే ధైర్యంతో ఆయనను ఎదుర్కొనగలమా, మన విశ్వాస పరిమాణం ఎంత, విశ్వాసం మాత్రమే కాకుండా విశ్వాసానికి తగ్గ క్రియలు ఎంతవరకు మనం చేస్తున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి రక్షణలోకి అడుగు పెట్టాం కదా, మరి వాక్యానుసారమైన నీతి క్రియలు చేస్తున్నామా లేదా, దేవుని ప్రేమను ఇతరులకు చూపుతున్నామా, మనకి ఇవ్వబడిన ఆత్మీయ జీవితం అనే పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ అంతం వరకు సహించి మన రక్షణను సంపూర్తి చేసుకుంటున్నామా అని మనకు మనం పరిశీలించుకోవాలి. అందుకే సంవత్సరానికి ఒకసారి మాత్రమే క్రీస్తు పుట్టుకను గూర్చి గుర్తు చేసుకోకుండా ప్రతిసారి ప్రతిరోజు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు బల్ల అనే కట్టడను దేవుడు మనకు పెట్టాడు. నాకు తెలిసి ప్రతి క్రైస్తవుడు ప్రభు బల్లలో పాల్గొంటారు. ప్రభు బల్ల మనకు అతి ముఖ్యం. ఎందుకంటే క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ లేఖనాలన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి, వాటి ప్రకారం నడుచుకోవడానికి, క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపడడానికి ప్రభు బల్ల ముఖ్యం. ఇక చివరిగా మనం గమనించినట్లయితే ఆనాడు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని ప్రవచించిన యెషయా ప్రవక్త సైతం క్రీస్తు ద్వారా కలగబోయే రక్షణ కొరకు కనిపెట్టారు. అబ్రహాము కూడా క్రీస్తు దినం చూడాలని మిగుల ఆనందించాడని, యెరూషలేమునందున్న నీతిమంతుడైన సుమయోను అతను కూడా ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం, అనగా క్రీస్తు కోసం, క్రీస్తు పుట్టుక కోసం కనిపెట్టారని మనము పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులను గురించి ధ్యానించగలం. అంటే పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులందరూ క్రీస్తు ద్వారా కలిగే రక్షణ కోసం కనిపెట్టిన వారే అని మనకు అర్థమవుతోంది. చివరికి సమరయ స్త్రీకి కూడా క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని తెలుసు. కాబట్టి ఆనాటి ప్రవక్తలు క్రీస్తు పుట్టుక కొరకు ఎదురు చూస్తే నేడు మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. అంటే అప్పుడు క్రీస్తు పుట్టుకతో, ఆయన మరణ సమాధి పునరుత్థానంతో నెరవేరిన ప్రవచనాలను, మరి ముఖ్యంగా నేడు ఆయన రెండవ రాకడకు సంబంధించి నెరవేరబోయే ప్రవచనాలను, లేఖనాలను ధ్యానించి వాటి ప్రకారం మనము నడుచుకొనుచు మనకు మనం దేవునికి దగ్గరగా జీవించాలి అన్నదే ఈ సందేశం. దేవుడు మనల్ని అందరినీ ఆయన జ్ఞానంతో నింపి నాటి ప్రవక్తల వలె నేడు మనం క్రీస్తు రెండవ రాకడ దినం సమీపిస్తుందని గుర్తెరిగి, ఆనాడు వారు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచిస్తూ వచ్చిందో దానిని విచారించి పరిశోధించినట్లు నేడు మనం కూడా దేవుని ఆత్మ సహాయంతో ఆయన వాక్యాన్ని పరిశోధించి ఆయన రెండవ రాకడకు మీరు నేను పూర్ణంగా సిద్ధపడాలని కోరుకుంటూ ఈ వాక్యం వింటున్న మీ విషయమై దేవునికి ప్రార్థిస్తున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థించండి. అందరికీ వందనములు.